మూవీస్, కలర్ఫుల్ లైఫ్, సింగింగ్, ర్యాప్ సాంగ్స్ వీటన్నిటిని వదిలేసి అంటే పూర్తిగా కాదు, అండ్ ఎందుకని స్పిరిచువల్ సైడ్ మూవ్ అయ్యారు? నేను స్పిరిచువల్ ఉన్నాను కాబట్టి ఇవన్నీ నాకు ఉన్నాయి. ఇవన్నీ ఇది వదిలేయడం వల్ల అది ఉండడం కాదు. బికాజ్ ఐమ్ వెరీ స్పిరిచువల్, గాడ్ గేవ్ మీ ఆల్ ఆఫ్ దిస్ యాజ్ అ గిఫ్ట్, అంతే. అది వదిలేయడం అయితే ఛాన్సే లేదు. సో వీటన్నిటిలో మీకు ఏదంటే ఇష్టం? నేను ఒక యాక్టర్ని కదండి, ఆమె ర్యాపర్, ఆమె యాక్టర్, అవన్నీ ఇంటి బయట. నేను ఇంటికి వచ్చిన తర్వాత వాట్ ఐమ్ ఐ అంటే నేను ఐఎమ్ వెరీ స్పిరిచువల్ పర్సన్. ఐ లవ్ మై మామ్, ఐ లవ్ గాడ్, ఎందుకంటే మై మామ్ రోజ్ మీ లైక్ దట్. వాట్ ఐమ్ అవుట్ సైడ్ అంటే ఐఎమ్ అన్ యాక్టర్, ఐఎమ్ అ ర్యాపర్, వాట్ ఎవర్ అర్న్స్ మీ మనీ ఫర్ మై హోమ్, ఫర్ మై సర్వైవల్, అది నేను. సినిమాలు చూడకూడదు, ఎంటర్టైన్మెంట్ ఉండకూడదు అనే ఫ్యామిలీ సైడ్ నుంచి హౌ కమ్ మీరు సినిమాల్లోకి ఎలా వచ్చారు? మనము తప్పు కాదు అని తెలిసినప్పుడు వేరే వాళ్ళకి అది తప్పు అని అనిపించినా మనం ధైర్యంగా చేయగలిగితేనే మనం చేసే తప్పు కాదన్నట్టు. కొంతమంది కొన్ని భయాలు ఉంటాయి, లైక్ ఒకప్పుడు పొలిమేర దాటి వెళ్ళొద్దు, ఊరు పొలిమేర దాటి వెళ్ళొద్దు అని కొన్ని చెప్పేవాళ్ళు. కానీ దాటిన తర్వాత కదా సిటీలో వచ్చాయి, డెవలప్మెంట్లు వచ్చినాయి. లేదంటే మనం పల్లెటూరులో ఉండిపోయే వాళ్ళం అలానే, అవునా కాదండి? సో అలా చాలా వరకు ఫ్యామిలీస్ నుంచి ఈరోజు ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద లెజెండ్స్ అందరూ వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు ఇవన్నీ. మనకు సినిమాలు ఎందుకు అవసరమా అని. నా ఫ్యామిలీ కూడా అలానే బుడ్డి ఫ్యామిలీ, క్యూట్, వాళ్ళు చిన్న చిన్న భయాలు ఉన్నాయి. ఒకడు నాలాంటి పుడితే కానీ ఆ ఫ్యామిలీ బయటికి రాదు. సో మా ఇంట్లో ఎవ్వరు ఈ సినిమా ఇండస్ట్రీలో వెళ్తాము అవన్నీ ఇమాజిన్ చేసుకోలేదు, నోబడి. కానీ ఐ ఆల్వేస్ హ్యాడ్ అ క్రేవ్, అంటే ఏమో నాకు ఇష్టం అది. మా నాన్నని చూసి ఎందుకో నచ్చింది నాకు, అంతే. నాకు నచ్చినప్పుడు ఐ ట్రూలీ లవ్డ్ ఇట్. మనం ఇంకా ప్రేమిస్తే ఎంతైనా తెగిస్తాం కదా, అంతే, సింపుల్. యా. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. డాడీ ఈజ్ విత్ గాడ్ నౌ. ఆయన ఆశే నేను స్క్రీన్ మీద ఉండాలనేది మా నాన్న డ్రీమ్. అంటే మా నాన్నకి ఇది ఇష్టం అని నేను తెలుసుకున్న తర్వాత ఐ వాంటెడ్ టు బికమ్ అన్ యాక్టర్. మా మమ్మీ షీజ్ అ హౌస్ వైఫ్. షీ ఆల్వేస్ ప్రేస్ ఫర్ మీ, ఆల్వేస్. ఎంత ప్రేయర్ చేస్తారంటే మనకి జ్వరం వచ్చిందంటే ఇంకా ఆమె ప్యానిక్ అయిపోయి ఉపవాసాలు ఉండి ఇంకా దేవుణ్ణి టార్చర్ పెట్టేస్తుంది మా మమ్మీ, ప్రేయర్లు చేసి ఏడ్చేసి. మా ఇంట్లో చిన్న బుడ్డి బైబుల్ ఉంటుందండి, అందులో నా ఫోటో, మా తమ్ముడి ఫోటో ఉంటుంది. ఎందుకంటే మా ఇద్దరికి పెళ్ళి అవ్వాలని ఆమె పెద్ద డ్రీమ్. అది ఎంత పెద్ద డ్రీమ్ అంటే రోజు ఆ రెండు ఫొటోస్ మీద చెయ్యి పెట్టి ప్రేయర్ చేస్తూ ఉంటుంది పాపం. అది మా మమ్మీ. మా అక్క, మా బావగారు, వాళ్ళిద్దరే బోత్ ఆర్ ఇంటూ బిజినెస్. మా వదిన షీజ్ అ డర్మటాలజిస్ట్. మై బ్రదర్ హీజ్ అ హోటలియర్. నా చిన్న తమ్ముడు హీ వర్క్స్ ఫర్ HSBC సింగపూర్. ఎలాంటి రోల్స్ చేద్దాం అనుకుంటున్నారు మీరు? రంగస్థలం తీసుకుంటే వాడికి ఒక పెయిన్ ఉంటుంది ఆ క్యారెక్టర్కి, చాలా చిన్న క్యారెక్టర్ అది, కానీ వాడికి ఒక పెయిన్ ఉంటుంది. వాడు చనిపోయిన తర్వాత సినిమా ముందుకెళ్తుంది. అది చాలా చిన్న క్యారెక్టర్ అయి ఉండొచ్చు, కానీ అది డ్రైవింగ్ పాయింట్, ఎంతో అంత డ్రైవింగ్ పాయింట్. అండ్ కుమారి 29Fలో ఇలాంటి వాళ్ళు ఉంటారు. అంటే మనం ఒక మంచి చెప్పడానికి చెడ్డోడైనా పర్లేదు, నేను అది చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. నేను కొన్ని ఫ్యామిలీస్ని చూసా, అన్న ఒకళ్ళు అంటే చాలా భయపడతారు, వాళ్ళ మీద భయంతో ఫ్యామిలీ అందరు కలిసి ఉంటారు. నేను నా ఫ్యామిలీలో అలాంటిని, ఎంత భయపెట్టైనా సరే అందరిని ఒక దగ్గర పెడతా. సో అలాంటి రోల్స్ అయినా నాకు ప్రాబ్లం లేదు. అంటే ఒక చెడ్డగా కనిపించి కూడా ఒక మంచి మెసేజ్ ఇవ్వగలిగితే కుమారి 29 అట్లాంటిదే. ఐ డోంట్ మైండ్ బీయింగ్ ద బ్యాడ్ ఇఫ్ ఐ హ్యావ్ టు నరేట్ అ స్టోరీ, సంథింగ్ విచ్ విల్ డ్రైవ్ ద సినిమా ఫార్వర్డ్. అట్లా. నాన్న ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి మీ మూవీ చూసిన తర్వాత? మా నాన్న నవ్వుతారండి, అంతే. ఆయన నుంచే వచ్చింది నాకు ఈ నవ్వు. ఆయన మంచి హ్యాపీ ఉన్నారంటే హిల్ స్మైల్ ఇలా. ఆయన సో ఐ అండర్స్టూడ్ హీస్ హ్యాపీ అని. ఎప్పుడైనా నేను అర్థం చేస్తుంది ఏంటంటే తెలుసా అండి, మనం ఏదైతే మాటల్లో చెప్పగలుగుతామో దానికి వాల్యూ ఉండదు అస్సలు.